హాయ్ గైస్, నేను మీ యువరతన్. ప్రీవియస్ వీడియోస్లో మనము 100 రూపీస్లో చాలా యూస్ఫుల్ గ్యాడ్జెట్స్ చూసినాము. అందులో నుంచి నాకు బెస్ట్ అండ్ వర్త్ అనిపించిన గ్యాడ్జెట్స్ మేము తీసుకొచ్చినాం. ఈ వీడియోలో మనము టాప్ 10 యూస్ఫుల్ గ్యాడ్జెట్స్ అవి కూడా 100 రూపీస్లో చూద్దాము. సో ఆలోచన చేయకుండా మనం అయితే స్టార్ట్ చేసేద్దాం. మన ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి పోట్రానిక్ స్వైప్ 2. సో ఇది క్యాజువల్గా ఎందుకు యూజ్ చేస్తామంటే మనము ఎలాంటి స్మార్ట్ ఫోన్స్ స్క్రీన్స్ క్లీన్ చేసుకోవడానికి కానీ, లేదా ల్యాప్టాప్ స్క్రీన్స్ క్లీన్ చేసుకోవడానికి, మానిటర్స్ స్క్రీన్స్ క్లీన్ చేసుకోవడానికి, లేదా టీవీస్ స్క్రీన్స్ క్లీన్ చేసుకోవడానికి దీన్ని యూజ్ చేస్తాము. ఇందులో మనకి రీఫిల్లబుల్ స్ప్రే ప్రొడ్యూషన్లు, దీంట్లో మనం ఒకవేళ దీన్ని అయిపోతే దీన్ని రీఫిల్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు మైక్రోఫైబర్ డస్ట్ ప్రొడ్యూషన్లు, దీన్ని ఈజీగా వాష్ చేసుకోవచ్చు, ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇది చిన్నగా ఉండడం వల్ల మనం పాకెట్లో ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి 11-in-1 మల్టీ టూల్. ఇందులో మనకి 11 టూల్స్ ఉంటాయి అన్నట్టు. సో దీన్ని ఈ ఒక్క టూల్ని 11 టూల్స్గా యూజ్ చేసుకోవచ్చు. సో ఆ టూల్స్ ఏంటి అంటే మీకు చెప్తా. సో దీన్ని ఫస్ట్ టూల్ వచ్చేసి దీన్ని యాజ్ ఏ క్యాప్ ఓపెనర్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు నైఫ్ ఎడ్జ్ ప్రొడ్యూషన్లు, దీంతో మనం కట్ చేసుకోవచ్చు ఎలాంటి వాటినైనా. అండ్ ఇక్కడ మనకి స్క్రూడ్రైవర్ ప్రొడ్యూషన్లు, దీంతో యాజ్ ఏ స్క్రూడ్రైవర్ యూజ్ చేసుకోవచ్చు దీన్ని. అండ్ దీన్ని రోలర్ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక స్కేల్ టైప్ ప్రొడ్యూషన్లో. అండ్ ఇందులో మనకి క్యాప్ ఓపెనర్ యూజ్ చేసుకోవచ్చు. 4 పొజిషన్ రేంజ్ ప్రొడ్యూషన్లో ఎలాంటి నట్స్ అండ్ బోల్ట్స్ని కూడా దీంతో తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి సాఫ్ట్వేర్ ప్రొడ్యూషన్లు, దీంతో మనము కట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక డైరెక్షన్ యాన్సల్ ఇండికేషన్ అని ఒకటి ఉంటుంది. సో దీనికోసం దీన్ని యూజ్ చేయాలంటే ఏం లేదు, దీన్ని ఒక ప్లేన్ సర్ఫేస్ మీద ప్లేస్ చేసి ఇందులో మనకి 2 చుక్కలు వాటర్ డ్రాప్స్ వేసి ఒక చిన్న మెటల్ పీస్ తీసుకొని దాన్ని మన హెయిర్కి కానీ ఒక మ్యాగ్నెట్ కానీ దాన్ని రబ్ చేయాలి. రబ్ చేసి ఇందులో వేస్తే మనకి ఇది దిక్సూచిగా పనిచేస్తుంది అన్నట్టు, అంటే కంపాస్ లెక్క వర్క్ అవుతుంది అన్నట్టు. మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి వాలెట్ నింజా. ఇందులో మనకి 18 మల్టీ టూల్స్ దీంట్లో ఉంటాయి అన్నట్టు, అంటే 18-in-1 మల్టీ టూల్. ఇందులో మనకి 18 మల్టీ టూల్స్ ఉంటాయి. అవి ఏంటంటే దీన్ని యాజ్ ఏ బాటిల్ ఓపెనర్ యూజ్ చేసుకోవచ్చు, స్క్రూ డ్రైవర్ యూజ్ చేసుకోవచ్చు, యాజ్ ఏ రూలర్ యూజ్ చేసుకోవచ్చు, లెటర్ ఓపెనరు, బాక్స్ ఓపెనరు, అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నట్స్ అండ్ బోల్ట్స్ని దీంతో ఫిక్స్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని సెల్ ఫోన్ స్టాండర్డ్ యూజ్ చేసుకోవచ్చు. ఇది క్రెడిట్ కార్డ్ సైజ్ ఉండడం వల్ల దీన్ని మన వ్యాలెట్లో ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు. మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి 5-in-1 క్లీనింగ్ బ్రష్. ఇందులో మనకి 5 టూల్స్ ఉంటాయి అన్నట్టు. దీన్ని యాజ్ ఏ బ్రష్ యూజ్ చేసుకోవచ్చు కీబోర్డ్ క్లీన్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ మనకి ఒక కీ పుల్లర్ ప్రొడ్యూషన్లు, దీంతో మనము కీస్ని పుల్ చేసి లోపల క్లీన్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో మనకి ఎయిర్పాడ్స్ క్లీన్ చేసుకోవడానికి ఒక టిప్ ప్రొడ్యూషన్లు, పెన్ టైప్ టిప్, దీంతో మనము ఎయిర్పాడ్స్ క్లీన్ చేసుకోవచ్చు అండ్ స్పీకర్ గ్రిల్స్ కానీ. నెక్స్ట్ ఇక్కడ మనకి స్పాంజ్ టైప్ బ్రష్ ప్రొడ్యూషన్లు, దీంతో మనము ఎయిర్పాడ్స్ క్లీన్ చేసుకోవచ్చు, కేసెస్. అండ్ ఇక్కడ ఒక చిన్న బ్రష్ టైప్ ప్రొడ్యూషన్లు, దీంతో మనము మొబైల్ స్పీకర్స్ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి క్రెడిట్ కార్డ్ హోల్డరు. ఇందులో మనము 6 కార్డ్స్ని హోల్డ్ చేసుకోవచ్చు, ఆధార్, పాన్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్స్ని హోల్డ్ చేసుకోవచ్చు. ఇది మనకి RFID టెక్నాలజీలో వచ్చి దీని మెటల్ వచ్చేసి ఇది మనకి ఫుల్ మెటాలిక్ బిల్డ్తో వచ్చింది. అండ్ ఇక్కడ మనకు డెడికేటెడ్ స్పేస్ ప్రొడ్యూషన్లు, ఇక్కడ మనము కార్డ్ హోల్డర్ యొక్క నేమ్ రాసుకోవచ్చు. మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మినీ LED లైట్స్. ఇవి మనకి ప్యాక్ ఆఫ్ 4 వచ్చినాయి. వీటిని డైరెక్ట్ మనం పవర్ బ్యాంక్కి పెట్టేసి ఎమర్జెన్సీ లైట్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ మన ఇంట్లో ఎలాంటి ఓల్డ్ అడాప్టర్స్ ఉన్నా వాటికి పెట్టేసి మనము యాజ్ ఏ బెడ్ లైట్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీటిని యూజ్ చేసి మనము స్టడీ టైంలో వీటిని యూజ్ చేసుకోవచ్చు. మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ప్లగ్ కవర్స్ ఆర్ సాకెట్ ప్రొటెక్టర్స్. ఇవన్నీ యూజ్ చేస్తామంటే మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు తెలియక ఎలాంటి వస్తువులైనా ముట్టుకుంటారు. సో వాళ్ళు తెలియకుండా ప్లగ్స్ దగ్గరికి వెళ్ళడం కానీ, సాకెట్ దగ్గర వెళ్ళి అలా వేయబెట్టుడు కానీ ఇలాంటివి చేసినప్పుడు వాళ్ళకైనా ప్రమాదమే, మనకైనా ప్రమాదమే. మనకు అవగాహన ఉంటుంది, వాళ్ళకు ఉంటుంది కాబట్టి. సో వీటిని యూజ్ చేసి మనం వాటిని కవర్ చేసుకోవచ్చు. సో ఇలా మనము చిల్డ్రన్కి సేఫ్టీ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ లాంగ్ టర్మ్లో మనము ఒకవేళ ఒక సాకెట్ని యూజ్ చేయకపోతే అందులో మనకి దుమ్ము వాడి అవి ఖరాబ్ అవుతాయి కాబట్టి వాటిని యూజ్ చేయని వాటిని ఇవి పెట్టి మనం వాటిని కవర్ చేసుకోవచ్చు. అండ్ వర్షాకాలంలో వాటర్ వెళ్తే సాకెట్స్ ఖరాబ్ అవుతాయి కాబట్టి వీటిని యూజ్ చేసి వాటిని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. మా నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఫ్లెక్సిబుల్ LED లైట్స్. వీటిని కూడా మనము ప్రీవియస్ LED లైట్స్ దగ్గరనే యూజ్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఇది మనకు ఫ్లెక్సిబుల్ హెడ్తో రావడం వల్ల మనకు కన్వీనియంట్గా మనకు నచ్చిన యాంగిల్లో వీటిని పెట్టి యూజ్ చేసుకోవచ్చు. మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఎలక్ట్రానిక్ యాక్సెసరీస్ కేసు. ఇందులో మనము కార్డ్ రీడర్స్, అడాప్టర్స్, కేబుల్స్, సో ఇలాంటివి ఇందులో ప్లేస్ చేసుకోవచ్చు. ఇది మనకి వాటర్ ప్రూఫ్ మెటీరియల్తో వచ్చింది. దీన్ని మనం ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి టూత్ బ్రష్ హోల్డర్. ఇందులో మనము టూత్ బ్రషెస్ కానీ, పేస్ట్స్ కానీ, షేవింగ్ కిట్ కానీ ఇందులో ప్లేస్ చేసి మనము ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. ట్రావెల్స్ టైంలో ఇవి మనము బ్యాక్ ప్యాక్లో పెట్టేసి క్యారీ చేసుకోవచ్చు. ఇవి లేకుండా కూడా మనము వాటిని బ్యాగ్లో పెట్టుకోవచ్చు. బట్ ఏమవుతుందంటే మనము డైరెక్ట్ పెడితే అవి కింద మీదకి షఫల్ అవుతాయి. ప్లస్ ఒకవేళ లీక్ అయినా కానీ మన బ్యాగ్ అయితే ఖరాబ్ అవుతుంది. అదే ఇందులో పెట్టుకుంటే మనకు ఇది ABS ప్లాస్టిక్ బిల్తో వచ్చింది కాబట్టి ఇందులో లీక్ అయినా మనకేం ప్రాబ్లం ఉండదు. మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి షూ బ్యాగ్స్ ఆర్ షూ ప్రొటెక్టర్స్. ఇవి మనకి ప్యాక్ ఆఫ్ 6 వచ్చినాయి.
మనము రైనీ సీజన్లో మనము షూస్ యూజ్ చేయం కాబట్టి మనం పక్కన పెట్టేస్తాము. పక్కన పెట్టేసినప్పుడు మనకు అందులో ఇన్సెక్ట్స్ కానీ కప్పలు కానీ కూర్చుంటాయి, లేదా డస్ట్ పడుతుంది. సో అలా కాకుండా ఇందులో పెట్టేస్తే మనకు డస్ట్ పట్టినా కానీ షూకి ఏం కాదు, ఎందుకంటే ఇవి డస్ట్ నుంచి ప్రొటెక్ట్ చేస్తాయి. అండ్ నెక్స్ట్ వీటిని ఈజీగా మనము ట్రావెల్స్ టైంలో షూస్ని ఇందులో ప్లేస్ చేసుకొని ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ట్రాన్స్పరెంట్ విండో ప్రొవైడ్ చేసిండు. దీని ద్వారా మనము ఇందులో మనకి ఏ షూ పెట్టినామో దీన్ని ఓపెన్ చేయకుండా ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. సో చూసారు కదా టాప్ 10 యూస్ఫుల్ గ్యాడ్జెట్స్. ఈ టాప్ 10 యూస్ఫుల్ గ్యాడ్జెట్స్లో మీకు వర్త్ అనిపించిన గ్యాడ్జెట్ని కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటాను. సైనింగ్ ఆఫ్. ఐ యామ్ యోనథన్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. గ్యాడ్జెట్స్ చూసినాం 200 రూపీస్లో. సో ఈ వీడియోలో మనము దాంట్లో మనకి యూస్ఫుల్ అయ్యే నువ్వు ఎందుకు నేను మౌనవ్రతం పాటిస్తానా మనసులో నవ్వుకుంటానా లేకపోతే. సో ఈ వీడియోలో మనము అందులో మనకి అరే మళ్ళీ మొత్తం గింత సాగిస్తాను నేను అలా చెప్తాను నేను. సరే ఒక్కసారి చెప్తా, అది కట్టుకొట్టు. ఇప్పుడు చూసినట్టయితే అర్ధరాత్రి టైము 2:30 అవుతుంది. నేను రికార్డ్ చేద్దామని కూర్చునేసరికి వర్షం వస్తాను. దేవుడు మన పగబట్టిండు. మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి కింద పడ్డది, జారింది. సో దాంతో ఇదివరకు మనము 11 మటీరియల్ చూసినాం కదా, దాంతో పోలిస్తే ఏమైంది మళ్ళీ ఎందుకు అవుతున్నాను. ఏది లేదు